ఇది నిజమే అనుకుందాం. మరి ఆ రోజు నీకు హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు నిన్ను దగ్గరుండి మరీ చూసుకుంది కదా, దానికే కారణం చెప్తామో. నువ్వు ఆ రోజు అలా అవ్వడానికి కూడా కారణం ఆనందినేనా? చెప్పలేవు కదా, ఎందుకంటే ఆనంది గురించి నువ్వు చెప్పింది అబద్ధం అని నీకు కూడా తెలుసు. తన మీద నీకున్న తప్పుడు అభిప్రాయాన్ని మార్చుకుంటే. ఎనఫ్! ఎవరితో ఏం మాట్లాడుతున్నావు? ఆపకండి, వాణ్ణి మాట్లాడనివ్వండి. ఒక పని దానికోసం కన్న తల్లిని నన్నే ఎదిరించి మాట్లాడుతున్నాడు. మామ్, షీ ఈజ్ నాట్ ఎ సర్వెంట్. పని దాన్ని పనిది అనక ఇంకేమంటావురా? మామ్, నేను మళ్ళీ చెప్తున్నా, ఆనంది పని మనిషి కాదు. ఆనంది నా. మహేష్, స్టాప్ ఇట్. ఇప్పుడేంటి? ఈ రాత్రి వరకు ఆనంద్ ఇక్కడ ఉండాలి, అంతేనా? ఆనంద్ని తీసుకెళ్లి గెస్ట్ రూమ్ చూపించు. ఈ ఒక్కరోజు ఆనంద్ ఇక్కడ స్టే చేస్తుంది. రేపు ఎక్కడికి పంపించాలనేది ఉదయం మాట్లాడుకుందాం. చూడండి, మీరు మీ కంపెనీకి చైర్మన్ కావచ్చు, మీ కొడుకు ఒక ఎండీగా ఉండొచ్చు. ఇంటి విషయంలో మీకు కావలసినట్టు నిర్ణయం తీసుకోవడానికి కుదరదు. వయసులో ఉన్న ఒక ఆడపిల్లని వాళ్ళ అమ్మా నాన్నకు తెలియకుండా మన ఇంట్లో ఎలా పెట్టుకుంటాం? మన నైబర్స్కి నేనేం చెప్పాలి? పార్వతి, నువ్వు ఆగు. లేదు, కుదరదు. తను లోపలికొస్తే నేను ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతాను. నేను చెప్పాల్సింది చెప్పాను, ఆ తర్వాత మీ ఇష్టం. పార్వతి, పార్వతి,